కార్తీక మహాపురాణము 29 మరియు 30వ అధ్యాయము. అనంతరము అంబరీషుడు దుర్వాసునికి నమస్కరించి, మహాముని, నేను బహు పాపాత్ముడను. ఆకలితో ఉండి భోజనానికి ఇంటికి వచ్చిన నిన్ను అలసట పాలు చేసిన మందభాగ్యుడను. అయినా నా యందు దయతో మరల నా ఇంటికి అతిథిగా వచ్చావు. దయచేసి నా ఇంట భోజనం చేసి నా సర్వదోషాలను ఉపశమింపచెయ్యి అని ప్రార్థించాడు. దుర్వాసుడు అంబరీషుడిని తన బాహువులతో లేవనెత్తి, రాజా, ప్రాణదాతను తండ్రి అంటారు. ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడటం వలన నాకు పితృస్థానీయుడు అయ్యావు. నిజానికి నేను నీకు నమస్కరించాలి. కాని బ్రాహ్మణుడను, తాపసిని, నీకన్నా వయోవృద్ధుడిని అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందనే గాని మేలు చేయదు. అందువలన నీకు నమస్కరించబడటం లేదని ఏమీ అనుకోవద్దు. నేను నిన్ను కష్టపెట్టాను. అయినా నువ్వు నాకు ప్రాణభిక్షను పెట్టావు. నీ వంటి ధర్మాత్మునితో కలిసి భోజనం చెయ్యటం మహద్భాగ్యము అని చెప్పి అతని ఆతిథ్యాన్ని స్వీకరించి విష్ణు భక్తుల మాహాత్మ్య ప్రకటనార్థం పరీక్షకు కాని వచ్చిన దుర్వాసుడు ఆ సత్కార్యం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్ళిపోయాడు. కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాస జాగరణలు చేసి ద్వాదశి నాడు దానాదులను నిర్వర్తించి బ్రాహ్మణ సమేతుడై ద్వాదశి గడియలు దాటకుండా పారణం చేయడం వల్ల అన్ని పాపాలు అంతరించిపోతాయి. ఈ పుణ్యగాథను చదివినా, చదివించినా, రాసినా, వినినా కూడా ఇహంలో సర్వ సౌఖ్యాలను పొంది పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు. పూర్వోక్త విధంగా సూతుడు వినిపించిన కార్తీక మాహాత్మ్యాన్ని విని సౌనకాది ఋషులు, మహాభాగా, కలియుగ కల్మషగతులు, రాగాది పాశయుక్త సంసారగ్రస్తులు అయిన సామాన్యులకి సునాయాసంగా లభించే పుణ్యమేది? అన్ని ధర్మాల్లోనూ అధికమైనదేది? దేవతలందరిలోకి దేవాతి దేవుడెవరు? దేనివల్ల మోక్షం కలుగుతుంది? మోహము దేనివలన నశిస్తుంది? జరామృత్యు పీడితులు, జడమతులు, మందులు అయిన ఈ కలికాలపు ప్రజలు తేలిగ్గా తెములుకుపోయే తెరువేమిటి అని అడిగారు. అందుమీదట సూతుడిలా చెప్పసాగాడు. మంచి ప్రశ్నలను వేశారు. ఇలాంటి మంచి విషయాల గురించి ప్రసంగించుకోవడం వలన వివిధ తీర్థక్షేత్రాటన స్థానాల వల్ల, వివిధ యజ్ఞ యాగాది నిర్వహణల వల్ల కలిగేటంతటి పుణ్యం లభిస్తుంది. ఇంతవరకు నేను మీకు చెప్పిన కార్తీక ఫలమే వేదోక్తమైనది. విష్ణానందకారకమైన కార్తీక వ్రతమే ఉత్తమ ధర్మము. సర్వశాస్త్రాలన్నీ వివరించి చెప్పేందుకు నేను సమర్థుడిని గాను. సమయమూ చాలదు. కనుక అన్ని శాస్త్రాలలోనూ ఉన్న సారాంశాన్ని చెబుతాను, వినండి. విష్ణు భక్తి కన్నా తరుణోపాయం లేదు. విష్ణు గాథలను వినేవాళ్ళు విగత పాపులై నరకదూరులై ఉంటారు. హరిప్రీత్యర్థులుగా స్నాన, దాన, జప, పూజ, దీపారాధనాదులను చేసే వాళ్ళ పాపాలన్నీ వాటికవే పటాపంచలైపోతాయి. సూర్యుడు తులారాశి యందుండే నెల రోజులు కూడా విడవకుండా కార్తీక వ్రతమాచరించే వాళ్ళు జీవన్ విముక్తులు అవుతారు. కార్తీక వ్రతము చేయని వాళ్ళు కుల, మత, వయో, లింగభేద రహితంగా అన్నదామిత్రము అనే నరకాన్ని పొందుతారు. కార్తీకంలో కావేరీ నది స్నానం చేసిన వాళ్ళు దేవతలచే కీర్తించబడతారు. అలాగే విష్ణులోకాన్ని చేరుతారు. కార్తీక స్నానమును చేసి విష్ణువర్చన చేసిన వాడు వైకుంఠాన్ని పొందుతాడు. ఈ వ్రతాచరణ చేయని వాళ్ళు 1000 సార్లు చండాలపు జన్మల పాలవుతారు. సర్వశ్రేష్టము, హరిప్రీతిదాయకము, పుణ్యకారణము అయిన ఈ వ్రతాచరణము దుష్టులకు లభించదు. సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక స్నాన, దాన, జప, పూజాదులు చేసేవాళ్ళు సర్వదుఃఖ విముక్తులై మోక్షాన్ని పొందుతారు. దీపదానం, కంచుపాత్ర దానం, దీపారాధనం, ధన, ఫల, ధ్యాన, గృహాది దానాలు అమిత పుణ్య ఫలదాలు. కార్తీకం 30 రోజులు ఈ కార్తీక పురాణాన్ని వినినా, పారాయణ చేసినా కూడా సకల పాపాలు నశించిపోతాయి. అలాగే సంపత్తులు సంభవిస్తాయి. పుణ్యాత్ములవుతారు. ఇన్ని మాటలెందుకు? విష్ణుప్రియమైన ఈ కార్తీక వ్రతాచరణం వలన ఇహపర సుఖాలు రెండూ కూడా కలుగుతాయి. ఇక్కడితో కార్తీక పురాణము సమాప్తం.